బీహార్లో దొంగలు ట్రైన్ ట్రాక్స్, సెల్ టవర్స్ ఇలా చాలా దొబ్బేశారని మీకు తెలుసు. అయితే అసలు బీహార్లోనే దొంగలు ఎందుకు ఎక్కువ ఉన్నారో చెప్పబోతున్నాను. అలాగే మీరు కావాలనుకుంటే మీ ఎక్స్ లవర్ని సింహాలకి మేతగా వేయచ్చు. ఇంకా ఈ వీడియోలో మీ ఫోన్ కెమెరా హ్యాక్ అయ్యిందో లేదో తెలుసుకునే ఒక చిన్న టిప్ కూడా చెప్తాను. ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. చాలా బాగుంది. మీ దగ్గర ఒక $10 ఉందనుకోండి, మీ ఎక్స్ లవర్ని సింహానికి మేతేసేయచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ఇది నేను చెప్పట్లా, శాన్ డియాగోలో ఉన్న జూ వాళ్ళు అంటున్నారు. అంటే ఇది వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంట. సపోజ్ ఒకవేళ మీకు ఒకప్పుడు లవర్ ఉండి బ్రేకప్ అయిపోయి ఆమె మీ ఎక్స్ అయిపోతే అప్పుడు ఇది మీకు యూజ్ అవ్వచ్చు. అలా అని చెప్పి డైరెక్ట్ గా మీ ఎక్స్ లవర్ నాళ్లే జూ వాళ్ళు తీసుకొచ్చి సింహానికి వేసారు. దానికి ఒక వేరే ప్రాసెస్ ఉంది, మనుషులు కాదు వేసేది. యాక్చువల్ గా శాన్ ఆంటోనియా అనే జూలో వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా క్రైమ్ ఏ కాక్రోచ్ అనే ఒక ఈవెంట్ జరుపుతారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మన ఎక్స్ పేర్ ని $10 కి అయితే ఒక కాక్రోచ్ కి పెడతారు. $25 అయితే మన ఎక్స్ నేమ్ ని ఒక ఎలక్కి పెడతారు. పెట్టి దాన్ని ఆ జూలో యానిమల్ కి ఫుడ్ గా వేస్తారు. అండ్ అలా వేస్తున్నప్పుడు ఒక డిజిటల్ వ్యాలంటైన్స్ డే కార్డ్ కూడా ఇస్తారు. దాంట్లో ఏముంటదంటే మీ పేరు ఇలా పురుక్కు పెట్టే దాన్ని యానిమల్స్ కి పడేస్తున్నామని రాస్తారు. అండ్ దీంట్లో $150 ప్రీమియం ప్యాకేజ్ కూడా ఉందంట. అయితే అందులో పర్సనలైజ్డ్ వీడియో మెసేజ్ పంపుతారంట. అందులో యానిమల్స్ కి ఈ పురుగుని ఆర్ ఎలకని అలా వేయడం రికార్డ్ చేసి పంపుతారంట. అండ్ ఇందులో వేగన్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఎందుకు జంతువులను చంపడం అనుకున్న వాళ్ళకి వెజిటేబుల్స్ కి పేర్లు పెట్టి యానిమల్స్ కి తినిపించి వీడియో రికార్డ్ చేసి పంపుతారంట. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మామూలుగా లేవు కదా ఆఫర్లు. మా ఎడిటర్ ఎవరాజు కూడా పేపర్ ఇచ్చి లిస్ట్ లో పేర్లని లవర్ పేరు రాయించి ఒక్కొక్కటి ఇస్తే దగ్గర $8 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది $10 వేసుకుంటే. ఈ ఫ్యాక్ట్ అడిగింది మన సబ్స్క్రైబరే. నాకే డౌట్ క్రియేట్ అయ్యేలాగా అడిగారు. అంటే ఏంటంటే నేను డైనోసార్స్ కంటే ముందే భూమిని క్రోకోడైల్స్ డామినేట్ చేశాయి అని చెప్పాను. కాకపోతే ఆ ఫ్యాక్ట్ లో నేను చూపించేటప్పుడు ఏంటంటే నేను తీసుకున్న ఆర్టికల్లో క్రొకోడైల్ ఇమేజెస్ అలాగే ఉన్నాయి, కొంచెం పెద్ద సైజులో చేసి చూపించాం ఆ ఫ్యాక్ట్ లో. ఆ 2-3 ఆర్టికల్స్ లో కూడా ఆ క్రొకోడైల్ ఇమేజెస్ అనేవి చాలా చాలా పెద్దగా ఉన్నాయి. నేను కూడా అంత నోటీస్ చేయలేదు. కాకపోతే మన సబ్స్క్రైబర్ అడిగింది ఏంటంటే అన్ని మిలియన్ సంవత్సరాల నుంచి క్రొకోడైల్ ఎవాల్వ్ అవుతా ఇప్పటికి ఈ సైజ్కి వచ్చి ఉంటది కదా, మరి అప్పుడు క్రొకోడైల్ ఇంకోలా ఉండేది కదా అని అడిగారు. అప్పుడు నాకు కూడా నిజమే కదా, నేను చెప్తున్న ఫ్యాక్ట్ కి ఇది విరుద్ధంగా ఉంది కదా అని అనుకుని రీచెక్ చేశాను ఆ ఫ్యాక్ట్ ని. అప్పుడు తెలిసింది నిజమే, ప్రతి యానిమల్ అన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఎవాల్వ్ అవుతానే ఉంది, కానీ ఒక్క క్రొకోడైల్ తప్ప. యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న క్రొకోడైల్ కి ఇప్పుడున్న క్రొకోడైల్ కి సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూస్తే మనకి క్రొకోడైల్ లో ఎక్కువ స్పీసీస్ అనేవి కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాజిల్ రికార్డ్స్ ప్రకారం పక్షులు అనేవి, బర్డ్స్ అనేవి క్రొకోడైల్స్ వచ్చిన కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత కానీ కనపడలేదు. కానీ ఇప్పుడు బర్డ్ స్పీసీస్ అయితే ఒక 10,000 స్పీసీస్ ఉన్నాయి, కానీ క్రొకోడైల్ స్పీసీస్ ఓన్లీ 25 మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ 25 స్పీసీస్ క్రొకోడైల్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి, చిన్న చిన్న చేంజెస్ తో తప్ప. అయినా సరే డైనోసార్స్ కన్నా ముందు నుంచి ఇప్పటి వరకు కూడా బ్రతికేశాయి. దానికి రీజన్ నేచర్ కమ్యూనికేషన్స్ బయాలజీలో వచ్చిన జర్నల్లో సైంటిస్టులు ఈ క్రొకోడైల్స్ పంక్చువేటెడ్ ఈక్విలిబ్రియం అనే ఎవల్యూషన్ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాయని చెప్పారు. అంటే ఏంటంటే ఇవి ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ ని స్లో చేయగలవు. అంటే వాటికి కావాలనుకుంటే ఫాస్ట్ గా ఎవాల్వ్ అవ్వగలవు, లేదంటే ఆ ఎవాల్వేషన్ ప్రాసెస్ ని కొన్నాళ్ళు హోల్డ్ చేసే కెపాసిటీ క్రొకోడైల్స్ లో మాత్రమే ఉందంట. అందుకే మెట్రాయిడ్ పడి డైనోసార్స్ అంతరించిపోయినా సరే క్రొకోడైల్స్ ఇంకా బతుకున్నాయి. అప్పట్లో ఏంటంటే పెద్ద క్రొకోడైల్స్ ఉండేవి, ఇప్పుడు కొంచెం చిన్న చిన్న క్రొకోడైల్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? మన స్కూల్లో ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా నేర్పించుంటారు. మనకి ఎన్ని సెన్సెస్ ఉంటాయి అంటే సూర్య సినిమా చూసి 7 సెన్సెస్ ఉంటాయని అనుకోకండి, మామూలుగా 5 సెన్సెస్ ఉంటాయి. కాకపోతే మనం మాట్లాడేటప్పుడు ఏం చెప్తామంటే నా 6th సెన్స్ ఏం చెప్తుందంటే అంటారు. సో స్కూల్లో నేర్పించేటప్పుడు 5 సెన్సెస్ ఉంటాయని చెప్తారు. సో ఈసారి మీ టీచర్ 5 సెన్సెస్ ఉంటాయి అని చెప్పింది అనుకోండి, మీరు వెంటనే లేకండి, లెగిసి ఇది తప్పు. ఎందుకంటే కొన్ని రీసెర్చ్ల ప్రకారం దాదాపు మనకి 21 సెన్సెస్ ఉంటాయంట. అండ్ కొంతమంది లెక్కల ప్రకారం అయితే అవి 53 కూడా ఉంటాయి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అలా అని చెప్పి 6th సెన్స్ అని చెప్పి జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తామని, లేదంటే 7th సెన్స్ అని చెప్పి బోధి ధర్మాన్ని తీసుకొస్తామని అలా కాదు, మనకు ఉండేవే అయ్యి. అందులో కొన్ని చెప్తా. అయితే ఫస్ట్ మనకు తెలిసిన 5 ఏంటి? విజన్, హియరింగ్, స్మెల్, టేస్ట్ అండ్ టచ్. ఇది కాకుండా థెర్మోసెప్షన్ అనేది ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో తెలుసుకునే
సెన్స్ అనమాట. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కోల్డ్గా ఉందా హాట్గా ఉందా అని మనం డిస్క్రైబ్ చేయగలం. అంటే అరే ఇక్కడ చాలా ఉక్కపోస్తుందిరా, అరే ఇక్కడ చాలా చలిగా ఉందిరా అని దేన్ని టచ్ చేయకుండానే. అది కూడా థర్మోసెప్షన్ సెన్సే. అండ్ ఈ థర్మోసెప్షన్లోనే కోల్డ్కి సపరేట్గా హీట్కి సపరేట్గా సెన్స్ ఉంది అని చెప్తున్నారు. దీని మీద డిస్కషన్ నడుస్తుంది, అది పక్కన పెట్టండి. ప్రస్తుతానికైతే ఇదొక సెన్స్. తర్వాత అది నాసిసెప్షన్, మనకి పెయిన్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చెప్పుద్ది. తర్వాత ఈక్విలిబ్రియోసెప్షన్, మనం కదులుతున్నప్పుడు మనం స్టడీగా ఉండడానికి మన ఎయిర్లో ఒక లిక్విడ్ అండ్ హెయిర్ ఉంటుంది అని చెప్పాం కదా, దానికి రిలేటెడ్ అయ్యింది. మనం ఎటు కదులుతున్నాం అని మనకు తెలుస్తుంది, అంటే అది కూడా ఒక సెన్స్ లాగే. ఇంకోటి ప్రొప్రియోసెప్షన్, మనకి మన బాడీ ఎక్కడ ఏముంది అని చెప్పేది. అంటే సపోజ్ ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కళ్ళు మూసుకున్నా, నా ముక్కు ఎక్కడ ఉందని పట్టుకున్నా అంటే కరెక్ట్ గా నా చెయ్యి ముక్కునే పట్టుకుంటుంది, అంటే ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్ గా తెలిసింది కాబట్టి అదే ప్రొప్రియోసెప్షన్. తర్వాత కెనెస్థేషియా, సెన్స్ ఆఫ్ మూమెంట్. అండ్ క్రోనోసెప్షన్, సెన్సింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం. టెన్షన్ సెన్సార్స్, ఇవి మన బాడీలో మజిల్ లో ఉంటుంది. తర్వాత స్ట్రెచ్ రిసెప్టర్స్, మన లంగ్స్, బ్లాడర్, స్టమక్ లాంటి ప్లేసెస్ లో ఉంటాయి. తర్వాత కెమోరిసెప్టర్స్, ఇది మన బ్రెయిన్ లో ఉండి బ్లడ్ బోన్ హార్మోన్స్ అనమాట, అంటే డ్రగ్స్ ని డిటెక్ట్ చేయడానికి. ఇదే మనకి వామిటింగ్ రావడానికి మెయిన్ రీజన్. ఇంకా సెన్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, ఇంకా సెన్స్ ఆఫ్ మూడ్ డిపెండింగ్ అపాన్ కలర్స్ ఉంది, ఇంకా సెన్స్ ఆఫ్ టెంపరేచర్, సెన్స్ ఆఫ్ గ్రావిటీ, ఎయిర్, విండ్, మోషన్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి, ఇందులో మీకు ఎన్ని కావాలో అని తీసుకోండి. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే మేము మొబైల్ ఫోన్ని కొంచెం డిల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఉన్న ఈ ఛానల్ ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే దాని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. ఒక అవతార్ లాంటి మూవీ తీయడానికి కానీ లేదంటే ఒక గేమ్ క్రియేట్ చేయడానికి కానీ మనం ఎక్కువగా వాడేది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. కానీ దీన్ని ఇప్పుడు రీసెంట్ గా మెడికల్ ఫీల్డ్ లో కూడా వాడబోతున్నారు. ఇంపీరియల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ మోషన్ క్యాప్చర్ ని వాడుకొని పేషెంట్స్ ని అనలైజ్ చేసి ఒక ఏఐని కనిపెట్టారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రెడరిచ్ అటాక్సియా FA అండ్ డచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి కొన్ని డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఈ డిజార్డర్ ఉంది అని తెలిసాక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ వాడాలి అని. ఎందుకంటే ఈ డిజార్డర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్ అయ్యింది. లైక్ ఇప్పుడు ఏంటంటే కొంతమందికి మజిల్ లో ఎఫెక్ట్ అయ్యింది, కొంతమందికి ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయ్యింది అంట. సో ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కళ్ళ మీద బోల్డ్ అని టెస్టులు చేసి అనలైజ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆ ట్రీట్మెంట్ వర్క్ అవుద్దో లేదో ఇంకో అనలైజేషన్ చేయాలంట. సో ఇదంతా చేసేలోపే ఆ పేషెంట్ కండిషన్ ఇంకా సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఎలా వర్క్ అయ్యింది అంటే పేషెంట్ మూమెంట్ అండ్ దాన్ని ఏఐలో వేసి వాళ్ళకి వర్క్ అయ్యే ట్రీట్మెంట్ ని కూడా ఫస్ట్ వర్చువల్ గా చేసి అది ఓకే అనుకుంటే అప్పుడు ఈ పేషెంట్ మీద చేస్తారంట. అండ్ అంతేకాకుండా ఈ టెక్నాలజీతో బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, హార్ట్, లంగ్స్, మజిల్స్, బోన్ కి రిలేటెడ్ గా చాలా డిజీజెస్ ని అనలైజ్ చేయడం ఈజీ అయ్యిద్దంట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇమేజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఒరిజినల్ ఇమేజ్. ఇది లండన్ మ్యూజియం లో ఉంది అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి, ఎందుకంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి ఒరిజినల్ ఇమేజ్ కాదు. ఇప్పుడు మీరు చూస్తుంది డైరెక్ట్ బ్రిటిష్ మ్యూజియం వాళ్ళ వెబ్సైట్. అండ్ ఆ ఇమేజ్ ఆ మ్యూజియం లో ఉన్న ఛత్రపతి మహారాజ్ గారి పోర్ట్రైట్ అంతే. అండ్ ఈ ఇమేజ్ ఎవరు క్రియేట్ చేశారు అని సెర్చ్ చేస్తున్నప్పుడు దాని కింద ఇది విఎస్ బెండ్రే గారు కనిపెట్టిన ఓన్లీ లైవ్ స్కెచ్ అని ఒక వెబ్సైట్ లో కనిపించింది. వాసుదేవ్ సీతారాం బెండ్రే ఎవరంటే 1900లో ఒక హిస్టారియన్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఈయన శంభాజీ మహారాజ్, తుకారాం మహారాజ్ అండ్ శివాజీ మహారాజుల గురించి చాలా రీసెర్చ్ అండ్ ఫైండింగ్స్ చేశారు. ఈయనే 1933లో ఫస్ట్ టైం శివాజీ మహారాజ్ గారి ఇమేజ్ ని రిలీజ్ చేశారు. అంటే 1664లో డచ్ గవర్నర్ ఆఫ్ సూరత్ వాన్ వ్యాలంటైన్ శివాజీ మహారాజ్ ని అండ్ అదర్ ప్రిన్సెస్ వి పెయింటింగ్స్ వేసి తీసుకురమ్మని తన మనుషులకు చెప్తే అప్పుడు గీసిన ఒక ఇమేజ్ ఇది. సో ఇప్పటి వరకు ఉన్న శివాజీ మహారాజ్ ఒరిజినల్ ఇమేజ్ ఇదే. 1933 ముందు వరకు కూడా ఒక ముస్లిం సర్దార్ ఇమేజ్ ని శివాజీ మహారాజ్ ఇమేజ్ అనుకుని పొరబడ్డారు. తర్వాత ఇది అథెంటిక్ ఇమేజ్ అయ్యింది. రీసెంట్ గా ఒక ట్రైన్ స్టార్ట్ అయింది, అదే సికింద్రాబాద్ టు వైజాగ్ టు సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్. ఒక బుల్లెట్ ట్రైన్ లుక్ లో ఉండి హంగు ఆర్భాటాలతో రిలీజ్ చేశారు. యాక్చువల్ గా అది టీవీలో కన్నా కూడా మీమ్స్ ద్వారానే ఎక్కువ ఫేమస్. అంటే ఒక అతను కెమెరా కోసం అదే ఫోటోలు తీయడం కోసం లోపలికి ఇరుక్కుపోయాడు కదా, ఆయన వల్ల ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది ఈ ట్రైన్. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎందుకు ఈ ట్రైన్ అంత స్పెషల్ అంటే మిగతా ట్రైన్స్ కి ఈ ట్రైన్స్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే సీట్లు పెద్దగా ఉన్నాయి, కూర్చుంటే సరళంగా ఉంటది అని నేనేం చెప్పను. మనం అంతకు మించి దీని గురించి చాలా మందికి తెలియని ఫ్యాక్ట్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఫారెన్ నుంచి తెచ్చిన ట్రైన్ ఏమీ కాదు, మన ఇండియాలో తయారు చేశారు ఈ ట్రైన్ ని. 2015 టైంలో టాల్గో అనే స్పానిష్ లోకోమోటివ్ ఫార్మ్ వాళ్ళు మన ఇండియాలో బుల్లెట్ ట్రైన్స్, స్పీడ్ ట్రైన్స్ తేవడానికి ఒక ట్రైల్ వేశారు. అది సక్సెస్ అయింది. కాకపోతే ఎందుకు ఆపేశారంటే వాళ్ళు 10 కోచెస్ కే అరౌండ్ 250 crores చార్జ్ చేస్తున్నారని చెప్పి దాన్ని అప్పుడుతో ఆపేశారు. అప్పుడు ఒక ఇంజనీర్ ఏం చెప్పారంటే దానికన్నా బెటర్ ట్రైన్ ని మన ఇండియాలోనే తయారు చేద్దాం, ఒక 100 కోట్లు ఇవ్వండి చాలు అని చెప్పాడంట. అప్పుడే చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు అతన్ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అపాయింట్ చేసి అతనికి 100 కోట్ల బడ్జెట్ అలాకేట్ చేశారు. చేసిన 2 సంవత్సరాల్లోపే అతని టీంతో 100 కోట్లతో 16 కోచ్ ట్రైన్ తయారు చేసి ఇచ్చారు. దీని స్టార్టింగ్ లో ట్రైన్ 18 అని పేరు పెట్టారు, తర్వాత వందే భారత్ గా చేంజ్ చేశారు.
దీనిలో మామూలు ట్రైన్స్ లాగా 1 or 2 ఇంజిన్స్ ఉండవు. ప్రతి ఆల్టర్నేటివ్ బోగి కింద కొన్ని మోటార్స్ ఉంటాయి. సో దాని పికప్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. దీని టాప్ స్పీడ్ 180 km/h. బట్ అందరూ ఇది 180 km స్పీడ్ లో వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు, కానీ అలా వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఎందుకంటే మన ట్రైన్ ట్రాక్స్ కెపాసిటీ అంత తట్టుకోలేదన్నమాట. సో లిమిటెడ్ రూట్స్ లో మాత్రమే దీన్ని వేస్తున్నారు. అండ్ వేసిన రూట్స్ లో కూడా వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్పీడ్ లో వెళ్ళమని. అండ్ మన సికింద్రాబాద్ విశాఖపట్నం అయితే యావరేజ్ స్పీడ్ 130 km/h అంట. సో ఇది మనకు నిజంగా యూజ్ అవుద్దా అంటే, నార్మల్ ట్రైన్ చూసుకున్నారనుకోండి, వైజాగ్ టు సికింద్రాబాద్ 12.5 hours పట్టుద్ది. అదే వందే భారత్ అనుకోండి 8.5 hours పట్టుద్ది. ఒకవేళ మీకు స్పీడ్ గా వెళ్ళాలి, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఈ వందే భారత్ ని ప్రిఫర్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ ట్రైన్ అయితే ఫుల్ గానే నడుస్తుంది. కాకపోతే ఫ్యూచర్ లో బల్క్ ఇంకా ఎక్కువ ట్రైన్స్ ఇలాంటివి తయారు చేశారనుకోండి, అప్పుడు కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇంకా ప్రాఫిటబుల్ గా మారచ్చు కూడా. ఈ ఫ్యాక్ట్ చెప్పగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. రీసెంట్ గా 2-3 days బ్యాక్ స్టోన్ పిల్లర్స్ వందే భారత్ అద్దాలు బాగలు కొట్టారు. మనకెందుకు బ్రో ఈ ట్రైన్లు అనిపిస్తుంది ఒక్కోసారి చూసినప్పుడు. నార్మల్గా మనకి ఫాజిల్స్ అంటే ఏం దొరుకుతాయి? బొక్కలు, అదే ఎముకలు నార్మల్. ఇప్పుడైతే రీసెంట్ గా ఒక బ్రెయిన్ ప్రిజర్వ్ దొరికింది. 2008లో యూనివర్సిటీ ఆఫ్ యార్క్ వాళ్ళు అండ్ యార్క్ ఆర్కియాలజికల్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ క్యాంపస్ ని పెంచడానికి ఎస్లింగ్టన్ ఈస్ట్ సైడ్ లో తవ్వకాలు స్టార్ట్ చేశారు. దాంట్లో వాళ్ళకి ఒక మనిషి పుర్రె దొరికింది. దాన్ని ఆర్కియాలజికల్ ట్రస్ట్ వాళ్ళు తీసుకొని ఆ స్కల్ ని క్లీన్ చేస్తున్నప్పుడు లోపల ఏదో లూజ్ గా కదలడం అబ్జర్వ్ చేశారు. ఆ స్కల్ కున్న బేస్ కి ఒక చిన్న హోల్ పెట్టి చూస్తే లోపల వాళ్ళకి బ్రెయిన్ కనబడింది. అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ అనుకోలేదు. ఇదేంటి బ్రైట్ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది, దీన్ని సిటీ స్కాన్ చేద్దామని సిటీ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి అది బ్రెయిన్ మోడల్ కనబడింది. అప్పుడు అర్థమైంది లోపల బ్రెయిన్ ఉందని. వాళ్ళకి ఆ బ్రెయిన్ చూడంగానే వాళ్ళకి భయం వేసింది. అంటే ఇది ఫాజిల్ కాదు, ఎవరో చంపేసి ఇక్కడ పూర్తి చేశారు అనుకుని దాన్ని కార్బన్ డేటింగ్ చేశారు. అప్పుడు తెలిసింది ఆ పుర్రె 2600 సంవత్సరాల క్రితం అంట. ఇదే మన హిస్టరీలో ఓల్డెస్ట్ బ్రెయిన్ ప్రిజర్వ్. అండ్ ఈ పుర్రె కూడా అప్పట్లో ఏదైనా మనుషుల్ని ఆచారాలు రిచువల్స్ కోసం సాక్రిఫైస్ చేసి పుర్రెని మాత్రం తీసుకొచ్చి తలని తీసుకొచ్చి ఒక చోట పాత పెట్టారంట. అంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఇలాంటి కేసెస్ లోనే వాళ్ళు పుర్రెని మాత్రమే విడిగా పాత పెడతారంట. అయితే నార్మల్ గా బ్రెయిన్ సాఫ్ట్ టిష్యూ మనం చనిపోయిన వెంటనే అటాలిసిస్ అనే ప్రాసెస్ లో డీకంపోజిషన్ స్టార్ట్ అవుద్ది. కాకపోతే ఈ బ్రెయిన్ కేసులో అది ఎందుకు జరగలేదని సైంటిస్టులు చాలా కాలం చెప్పలేకపోయారు. ఎందుకంటే దీన్ని ప్రిజర్వ్ చేయడానికి ఏ మెజర్స్ తీసుకోకుండానే ఇది ప్రిజర్వ్ అయిపోయింది. అయితే రీసెంట్ గా యూనివర్సిటీ కాలేజ్ లండన్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ లో ఆ బ్రెయిన్ లో ఉండే ప్రోటీన్స్ అక్కడ పాతి పెట్టినప్పుడు ఉన్న మట్టిని యూజ్ చేసుకుని దానికి అదే ప్రిజర్వ్ చేసుకుంది అంటున్నారు. మేబీ ఈ పుర్రె గురించి మాత్రం రాఘవ లారెన్స్ గారికి తెలిస్తే కాంచనా 5 తీసి నాకు ఆ పుర్రే కావాలి అంటారు. మీరు రెగ్యులర్ గా న్యూస్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్ లో మీమ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ న్యూస్ వినే ఉంటారు. బీహార్ లో దొంగలు రైల్వే ట్రాక్స్ దొబ్బేశారని. 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ని ఎత్తుకుపోయినరు. ఏకంగా రైల్వే ట్రాక్ ని మాయం చేశారు అక్కడి దొంగలు. అంటే ట్రాక్స్ దొబ్బేశారంటే ఏదో కొంచెం దూరం దొబ్బేశారు అనుకున్నా గానీ 2 kilometers వరకు దొబ్బేశారా అని విన్నప్పుడు ఒక్కసారిగా గుండె జల్లుమంది. బీహార్ లో ఇదేమీ ఫస్ట్ ఏమీ కాదు. కొన్ని డేస్ బ్యాక్ ఏం జరిగిందో తెలుసు కదా. పాట్నాలోని గర్దనీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యార్పూర్ రాజ్పుటానా అనే ఏరియాలో సెల్ టవర్ ను దొబ్బేశారు. అది కూడా ఆ ల్యాండ్ ఓనర్ కళ్ళ ముందు నుంచి దొబ్బేశారు. అంటే ఏమంటున్నారంటే, మేము ఇది మార్చడానికి వచ్చాం, కొంచెం రిపేర్ ఉందని చెప్పి ఆయన ముందే దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ దొంగతనం అయితే మళ్ళీ ఆ సెల్ కంపెనీ వాళ్ళు ఎన్ని టవర్స్ ఉన్నాయి అసలు అని 5G కోసం సర్వే చేసినప్పుడు తెలిసిందంట ఓ టవర్ ని దొబ్బేశారని. లాస్ట్ ఇయర్ నవంబర్ లో అనుకుంటా రోడ్డు దొబ్బేశారని న్యూస్ వచ్చింది. రోడ్డు దొబ్బడం ఏంట్రా అనుకున్నా, కానీ అది ఫేక్. 2 ఊర్ల నడుమ వేసిన రోడ్డునే మాయం చేసిరు దొంగ బట్టేవాజిగాలు. ఆ రోడ్డుది ఏంటంటే దొంగలు కాదు, గోండాలు ఆ రోడ్డును దొబ్బేసి అక్కడ గోధుమలు పండించాలనుకున్నారంట. అందుకు ఆ రోడ్డును దొవ్వారు. అదే నెలలో బెగుసరాయ్ డిస్ట్రిక్ట్ లో ట్రైన్ రిపేర్ చేసే ప్లేస్ కి ఒక సొరంగం దొవ్వి అక్కడి నుంచి స్లోగా పాటలు మొత్తంగా ఒక ట్రైన్ ఇంజన్ నే దొబ్బేశారు. నిజం చెప్పడం మీకు కలేజా సినిమాలో బస్సు పాటలుగా దొబ్బేసే సీన్ గుర్తొచ్చింది కదా. డిసెంబర్ లో అయితే ఒక మూవింగ్ ట్రైన్ లో నుంచి ఆయిల్ దొబ్బేసిన వీడియో వైరల్ అయింది. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే ట్రాక్ దొంగతనం అయితే సమస్తిపూర్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. లోహత్ షుగర్ మిల్ కి అండ్ పాండువల్ రైల్వే స్టేషన్ కి మధ్యలో ఉన్న 2 kilometers ట్రాక్ దొబ్బేశారంట. ఎలా అంటే ఆ మిల్ క్లోజ్ అయ్యింది అండ్ ఆ పాండువల్ స్టేషన్ ను కూడా మూసేశారు. అండ్ అక్కడ ఉన్న వస్తువులను కూడా ఆక్షన్ వేద్దాం అనుకున్నారంట. అంతలో పోయి పాపం ట్రాక్ ఖాళీగా ఉండడం చూసి ఫీల్ అయ్యి వాళ్ళు దొబ్బేశారు. మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంటో ఈ రైల్వేకి వాళ్ళకి ఉన్న సంబంధం. కానీ ఒకటి గమనించారా, ఎందుకు బీహార్ లోనే ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ఎందుకు అక్కడే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అనే రీజన్ తెలుసుకోవాలనిపించింది. రీసెర్చ్ చేస్తే అక్కడ జనాలు అండ్ వాళ్ళ మైండ్ సెట్ అక్కడ దానికి రీజన్ అని కొంచెం మాకు అనిపించింది. అదేంటంటే ఇప్పుడు మీరు గమనించండి,
కేరళ నుంచి ఎక్కువ నర్సెస్ వస్తూ ఉంటారు అండ్ వేరే కొన్ని ప్లేసెస్ నుంచి ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు. అండ్ బీహార్ నుంచి చూస్తే మీరు ఎక్కువ లేబరర్స్ వస్తూ ఉంటారు వర్క్ పర్పస్ మీద. అనిల్ అగర్వాల్, ఫౌండర్ ఆఫ్ వేదాంత్ గ్రూప్. ఆర్కే సిన్హా, ఫౌండర్ ఆఫ్ SIS సెక్యూరిటీస్. ఆనంద్ కుమార్, మ్యాథమెటికల్ జీనియస్ అండ్ ఫౌండర్ ఆఫ్ సూపర్ 30. HC వర్మ, ఆథర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎట్ IIT కాన్పూర్. ఇలాంటి వాళ్ళని మనం చాలా తక్కువ మందిని చూస్తాం అక్కడ నుంచి. దానికి ఫస్ట్ రీజన్ అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే అక్కడ వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే చాలా డౌన్ గ్రేడెడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకున్నా సరే అక్కడ టీచర్స్ ఎలా ఉంటే వాళ్ళంటే శిక్షామిత్ర టీచర్స్ అని అసలు క్వాలిఫికేషన్ సరిగ్గా లేని వాళ్ళని కూడా టీచర్స్ చేస్తున్నారు. సో వాళ్ళు అలాంటి వాళ్ళు టీచ్ చేస్తుంటే చెప్పినా కూడా అర్థం కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవుట్ ఆఫ్ హ్యాండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ రాబరీ అయ్యింది అని కానీ లేదంటే ATM దొంగలు దోచుకెళ్లారని కానీ ఇలాంటి చాలా తక్కువ వింటా ఉంటాం. నెలకు 1, 2 వింటా ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు రోజు ఇలాంటి వింటానే ఉంటారు. కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ వైశాలి అండ్ ముజాఫర్పూర్ అండ్ ఈస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్స్ లో. అండ్ అవి మళ్ళీ పట్టపగలు కూడా జరిగాయంట లాక్డౌన్ టైమ్స్ లో అయితే. దానికి రీజన్ సగం వాళ్ళని కంట్రోల్ చేయలేని డిపార్ట్మెంట్ అయితే, ఇంకో సగం జనాల మైండ్ సెట్. అంటే అక్కడ జనం కాంప్లిసెంట్ గా ఉంటారు. అంటే దొరికించాలు మనకి ఎక్కువ కష్టం ఎందుకు అనుకుంటారు. ఎగ్జాంపుల్ అక్కడ జనం అగ్రికల్చర్ కూడా చాలా తక్కువ చేసేది. వాళ్ళ పొలాల్ని కౌలుకిస్తారు, పని చేయకుండా వస్తుందిగా తినడానికని చూస్తారు. సో వాళ్ళని చూసి యూత్ కూడా తప్పుదారిలోకి వెళ్తున్నారు. అండ్ అక్కడ జనం కూడా కులాన్ని, కరప్షన్ ని, కమ్యూనల్ ని అండ్ క్రిమినల్ లీడర్స్ ని మాత్రమే ఎలక్ట్ చేయడానికి ఇష్టపడతారు. అలాగే వాళ్ళ వేరే వ్యాపారం, వ్యవసాయం చేయాలని లోన్ అప్లై చేసినా కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ అవ్వడానికి 4-5 నెలలు పట్టుద్దంట. అది కూడా అక్కడ బ్యాంక్ వాళ్ళకి లంచాలు ఇచ్చాక మాత్రమే. అండ్ ఈ లంచాలు అనేది ఎక్కడైనా ఉండేదే. కానీ అలా అని చెప్పి ఇప్పుడు బీహార్ నుంచి వచ్చే గ్యాంగ్ ప్రతిదీ మాఫియాలో ఏం పార్ట్ కాదు. అక్కడ నుంచి వచ్చేవాళ్ళు కూడా మారదామని అనుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే అక్కడుండి అక్కడ ప్లేస్ మారుద్దా అంటే కొంచెం కష్టమే, కానీ మారాలని కోరుకుందాం. నేను మీకు రీసెంట్గా ఇండియన్ రైల్వేస్లో హ్యాకర్స్ డేటా దొబ్బేశారని ఒక ఫ్యాక్ట్ చేశా. అంతెందుకు 2018లోనే వరల్డ్ వైడ్గా సైబర్ క్రైమ్లో, ఈవెన్ సైబర్ క్రైమ్ బ్యాంక్స్లోనే దాదాపు $1 ట్రిలియన్ ని రాబరీ చేశారు హ్యాకర్స్. మనం అంతా సెక్యూరిటీ పెట్టుకున్న హ్యాకర్స్ చిటికలో హ్యాక్ చేయగలుగుతున్నాడు. మరి మనం ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా ఈజీగా కెమెరా కానీ లోపల ఫైల్స్ కానీ యాక్సెస్ ఇచ్చేస్తున్నాం. మన ఫోన్స్ని హ్యాక్ చేయలేరా అంటే మీరు సైలెంట్గా ఫోన్ లాక్ చేసేసుకుని ఉంటే మిమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారా? అయితే మన కెమెరా హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీ ఫోన్ Android 12 పై నుంచి ఉందనుకోండి, ఒకవేళ కెమెరా ఆన్లో ఉంటే అక్కడ గ్రీన్ లైట్ ఇండికేటర్ కనిపిస్తుంది. పీసీలో అనుకోండి క్యాంప్ పక్కన లైట్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఆ ఫోన్ లో గ్రీన్ లైట్ ఇండికేటర్ కనిపిస్తుంది అనుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ ఏమైనా ఉన్నాయో క్లియర్ చేయండి. అయినా సరే ఆ గ్రీన్ లైట్ ఇండికేటర్ కనిపిస్తుంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. అయినా మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి, మీ ఫోన్ ఒకసారి షట్ డౌన్ చేసి ఆన్ చేయండి. అప్పుడు కూడా లైట్ ఇండికేటర్ బ్లింక్ అవుతూ ఉందనుకోండి, మీ ఫోన్ హ్యాక్ అయింది అని 100% 200% కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు మాల్వేర్ కోసం స్కాన్ చేయాలి. ఇప్పుడే మీరు పప్పులో కాలేసినట్టు, అంటే లైట్ రాకపోతే మా కెమెరా హ్యాక్ అయినట్టు కాదు అనుకున్నారనుకోండి, అలా అయితేనే. ఎందుకంటే ఒకవేళ ఆ లైట్ బ్లింక్ అవ్వకపోయినా సరే మీ కెమెరా హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు అన్ని యాప్స్ క్లోజ్ చేసి ఏదైనా కెమెరా రిలేటెడ్ యాప్ ఓపెన్ చేయగానే కెమెరా ఇస్ ఆల్రెడీ ఇన్ యూజ్ అని వస్తే కెమెరాని లేపేశారు హ్యాకర్స్ అని దాని అర్థం. మీ డివైజెస్ లో మీ ఫైల్స్ అన్నింటిలో కూడా ఏమైనా కొత్త ఫైల్స్ కనిపిస్తున్నా లేకపోతే ఉన్న ఫైల్ ప్లేసెస్ మారుతున్నా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హ్యాకర్స్ మిమ్మల్ని రికార్డ్ చేసినా దాన్ని మీ మొబైల్లోనే సేవ్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఏమో మిమ్మల్ని తెలియకుండా మిమ్మల్ని లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. అలాంటి కేసెస్ ఏమైంది అంటే మీ మొబైల్ డేటా అనేది ఎక్కువ యూజ్ అయిపోతూ ఉంటది. అప్పుడు మన ఫోన్ ఇంకా ఎక్కువ హీట్ అవుతా ఉంటది, కాలిపోతూ ఉంటది. ఇలాంటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ వెబ్ క్యామ్ గానీ మిగతా ఆన్లైన్ సెక్యూరిటీ గానీ డేంజర్. ఎవరి వల్ల అంటే మన వల్లే. ఎందుకంటే ఈ మాల్వేర్ మన డివైస్ లోకి రావడానికి మెయిన్ రీజన్ ఈ వెబ్ క్యామ్ హ్యాక్స్ అన్ని కూడా మాల్వేర్ నుంచి ఆపరేట్ చేస్తారు. సో ఆ మాల్వేర్ మన బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఆర్ థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి రావడానికి ఫస్ట్ రీజన్ మనం వాటిని ఇన్స్టాల్ చేయడమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన కెమెరాస్ హ్యాక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో పీసీ అనుకోండి, దానికి కెమెరాకి ఒక చిన్న స్టిక్కర్ అతికించండి. ఏంటి ఫీల్ అవుతున్నారా? 2018లో మార్క్ మామ ఒక ఫోటో పోస్ట్ చేసినప్పుడు ఆయన వెబ్ క్యామ్ కూడా ఒక స్టిక్కర్ అతికించుకున్నాను. దీని మీద పెద్ద డిబేట్ నడిచింది. అయినా అంత పెద్ద టెక్ కంపెనీ బాసే సిగ్గుపడకుండా ఉన్నప్పుడు మనం ఎంత గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్స్ వేలకు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్స్ ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్గా. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.